సార్ యాక్చువల్గా హియా అనేది మనం ఇది ఒక టైం మెషిన్ లాగా. ఓకే, మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2 ఫ్లోర్స్ వెళ్తాం. క్రోనో అనే దానికి ఇది క్రోనో జైల్, హియా అనేది క్రోనో జైల్ మాదాపూర్ బ్రాంచ్. క్రోనో అనే దానికి మీనింగ్ ఏంటంటే 2 డిఫరెంట్ టైమ్ జోన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయటం. అండ్ ఇది ఏషియాస్ ఫస్ట్ థియేట్రికల్ డైనింగ్. థియేట్రికల్ డైనింగ్ అంటే జస్ట్ మనం థీమ్ కాకుండా ఎక్స్పీరియన్స్ ఇస్తాం. అది ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం 2025 నుంచి స్టార్ట్ అయితే కోవిడ్ ఎరాని దాటుతున్నాం. ఇప్పుడు కోవిడ్ అనే దాన్ని మనం దాటుతున్నాం. అంటే 2021 22 ఆ టైంని మనం క్రాస్ చేస్తూ వెనక్కి వెళ్తున్నాం టైంలో. ఈ ఇమేజెస్ అనేది ఈ పెయింటింగ్స్ నరేషన్ ఇస్తాయి అన్నమాట. సో మనం టైం ట్రావెల్ నరేషన్ పెయింటింగ్స్ త్రూ ఇచ్చాము. కోవిడ్ దాటి నెక్స్ట్ మూన్ మీద ఫస్ట్ అడుగు పెట్టిన ఎరాకి వెళ్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఆదిత్య 369లో టైం మిషన్ ఎక్కితే మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైం ఇయర్స్ మారుతున్నాయి మీకు కనిపిస్తుంది. ఇది హిరోషిమా నాగసాకి జరిగిన టైం ఇది. అవును, ఇది జంగిస్ ఖాన్ ఎరా ఇది. మనం హిస్టరీలో బ్యాక్ వెళ్తున్నాం, మనం పాస్ట్ కి వెళ్ళిపోతున్నాం. అంటే మనం ఇప్పుడు 2025 నుంచి 10,000 BCEకి వెళ్తున్నాం బేసిక్గా. ఇది ఫస్ట్ టైం వాల్కనోని ఎక్స్పీరియన్స్ చేసిన టైం ఇది. ఇది అలెగ్జాండర్ వరల్డ్ ని అటాక్ చేసిన టైం అన్నమాట. సో ఈ పెయింటింగ్స్ మీరు థీమ్ మీరు చెప్పారా? ఇలా నేనే చెప్పాను. బ్యాక్ టైంలో ఇలా బ్యాక్ వెళ్తున్నాం అనేది ఎలా కమ్యూనికేట్ చేయాలి అంటే ఇది ఒక ఐడియా వచ్చింది. ఓకే. సో ఇక్కడ 2 ఫ్లోర్స్ మనం పైకి వెళ్తున్నామా ఇక్కడికి వెళ్తున్నామా? దీనికి వెళ్దాం. ఇది 10,000 BCE అన్నమాట. ఇప్పుడు 10,000 BC లోకి వెళ్తున్నాం. సో ఇది మొత్తం ఈ అంబియన్స్ అంతా కూడా చాలా ఖర్చు పెట్టి చేయించాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ రేంజ్ లో ఇంత అంబియన్స్ మన హైదరాబాద్ లో ఎక్కడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనం థీమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం కదా, ఇదంతా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఫైర్ కాగడాలు వస్తాయి, వెలుగుతుంది. ఈవినింగ్ సన్నీ లియోనీ గారు వచ్చే టైం అంతా రెడీ అయిపోతుంది. ఎందుకు సన్నీ లియోన్ గారిని మీరు స్పెసిఫిక్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్ గా మార్కెట్ టర్మ్స్ లో చెప్పాలంటే మాదాపూర్ అనే దాంట్లో నార్త్ ఈస్ట్ కూడా ఎక్కువ ఉంటారు. నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉంటారు. అందరికీ తెలిసే సెలబ్రిటీని తీసుకురావడం ఇంపార్టెంట్.